శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈకే గారి గాయత్రి జపస్థానము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, 6/6/88 తాతగారు తమ కుమార్తె ఆగు రాఘవమ్మ గారి నివాసమున ప్రేయరు గావించిరి. మాలో మనస్సు యొక్కయు ఇంద్రియముల యొక్కయు ప్రవృత్తులు వెనకకు మరలినవి. ప్రత్యాహారము ఆపై ధారణ ధ్యానాదులు అప్రయత్నముగా సిద్ధించినవి. లోకస్తులకు జీవులెల్లరి శుభమునకై వారు మాస్టర్ గారిని ప్రార్థించిరి. తాతగారికి జీవులపైని వాత్సల్యము అపారము. విశాఖలో సాగర తీరమున శాంత్యాశ్రమము ఉన్నది. దీని నిర్వాహకులకు స్వామీజీ తాతగారిని తమ నివాసమునకు ఆహ్వానించిరి. తాతగారు, పున్నయ్య గారు వారి వెంట నేను ఆ స్వామీజీ ఇంటికి వెళ్ళితిమి. తాతగారు అచట ప్రేయరు గావించిరి. అటుపైన వర్మగారింట్లో భోజనము. వర్మగారి భార్య సుగుణ భక్తి శ్రద్ధలతో ఆతిథ్యమొసగినది. వర్మగారి తల్లిదండ్రులు కూడా ఆ సందర్భమున అచటనే ఉండి తాతగారిని ఆదరించిరి. ఆ సాయంకాలము శాంత్యాశ్రమమున తాతగారి యోగ ప్రసంగము ఏర్పాటు చేయబడినది. శ్రోతలు మంత్రముగ్ధులైరి. ఎల్లరికీ వెలుపల సాగరము, లోన యోగానుభూతి సాగరము. అంటే సముద్రపు ఒడ్డు కదండి అది. అందువల్ల ఏమంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు, అందరికీ కూడా బయట సాగరము, లోపల యోగానుభూతి సాగరము. ఆ రోజు ఎల్లరిని తాతగారు దివ్యలోకములలోనికి కొనివెళ్ళిరి. అది ప్రసంగము కాదు, ప్రేయరే. మనస్సులు ఆగినవి. మాస్టర్ సివివి గారి దివ్య సన్నిధి లభించినది. ఆ రోజు వేరొక మహావిశేషము జరిగినది. నా జీవితము పండిన క్షణములు. మాస్టర్ ఈకే గారు ఆంధ్ర విశ్వవిద్యాలయమున 1946-49 నడుమ బిఏ ఆనర్స్ చదువుతున్న రోజులలో ప్రతి దినము ఈ శాంత్యాశ్రమమున ఒకే స్థానమున ఆసీనులై గాయత్రీ మంత్రమును అక్షర లక్ష పునశ్చరణ గావించిరి. గాయత్రీ మంత్రం జపం చేశారండి మాస్టర్ స్టూడెంట్గా ఉన్న రోజుల్లో. అదిగో ఆ శాంత్యాశ్రమంలోనే గాయత్రీ మంత్రము అక్షర లక్ష పునశ్చరణ గావించిరి, జపం చేశారండి బాగా. ఈ ప్రదేశమును దర్శింపవలయునని నాకు చాలా రోజుల నుండి అనిపించుచున్నది. ఈనాటికి సమయము వచ్చినది. దైవము అనుగ్రహించెను. ఈ ప్రదేశమును ఎవరు చూపగలరు? స్వయముగా మాస్టర్ ఈకే గారే. వారిప్పుడు శరీరమున లేరు. ఇక తాతగారే చూపగలరు. కారణము, మాస్టర్ ఈకే గారితో వారికి గల యోగా అనుసంధానము అట్టిది. సభ ముగియుటతో శ్రోతలు వెడలిపోయిరి. తాతగారు నన్ను కొంచెము దూరముగా కొనిపోయి కొన్ని చెట్ల నీడన ఒక ప్రదేశమును చూపిరి. నేను ఆనందమగ్నుడను అయితిని. ఏమి నా భాగ్యము! ఆ నేలపై శిరస్సు తాకించి పలుమార్లు మ్రొక్కి తిని, అచట ధూళిని శిరస్సున ధరించి తిని. ఒళ్ళు గగుర్పొడిచినది, పులకరింపు కలిగినది. మాస్టర్ ఈకే గారిపై భక్తి ప్రవహించి ఉప్పొంగినది. తాతగారు మౌనముగా చిరునవ్వు తీయగా ఒలకరించుచు కనులు మూసి ధ్యానస్థులైరి. నేనును కనులు మూసి తిని. సుమారుగా రాత్రి 8 గంటల నుండి 9:30 గంటల వరకు ఇట్లే సాగినది. కాలము తెలియలేదు.
వారు కనులు తెరచిన పిదప గడియారమున సమయము చూచుటయే. 7 లోకములను దాటించి నా ప్రజ్ఞను తాతగారు ఆలోకమునకు కొనిపోయిరి. మాస్టర్ ఈకే గారి దివ్య తేజ స్వరూపము నా ముందు అట్లే నిలచినది. హిరణ్మయ కాంతులు విరజిమ్మినవి. ఒక విశేషము, మాస్టర్ ఈకే గారు తాతగారి కన్నా వేరుగా నిలువలేదు. తాతగారికి వెనుకను లోపలను సాక్షాత్కరించిరి. వారు గాయత్రీ జపము చేయుచుండిన దృశ్యము మనోజ్ఞముగా లోకనుల ముందు కానవచ్చినది. లోక కళ్యాణ కారక జపము ఇది. తాతగారి కరుణా దృష్టిని వర్ణింపలేము. నా తండ్రి, నా ఆరాధ్య దైవము అగు మాస్టర్ ఈకే గారి దర్శనమును, ఆయన విద్యార్థి దశలోని దర్శనమును నాకు ప్రసాదించిన తాతగారికి సదా కృతజ్ఞుడను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము యోగా ట్రీట్మెంట్ చమత్కారము అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.